గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే ఆంధ్ర వాళ్ళ విషయానికి వచ్చేలేకే సినిమా అయిపోయింది. పూరి జగన్నాథ్ గారు రష్ చూసుకున్నారు, మీతో మాట్లాడారు. కానీ ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో బతికించుకోవాలని చాలా తాపత్రయపడ్డారంట ఆయన. ఏం లేదండి. మా ఆంధ్ర వాళ్ళ నాకు పర్సనల్‌గా నచ్చలేదు. నేను చెప్పాను ఆయనకి అండర్ ప్రొడక్షన్‌లోనే చెప్పా. నాకు నచ్చలేదంటే ఎందుకు అని అన్నాడు. యంగ్ క్యారెక్టర్ బాగుంది సార్. ఆ ఓల్డ్ క్యారెక్టర్ చాలా చిన్న అబ్బాయిలా ఉన్నాడండి ఎన్టీఆర్. ఆ యంగ్ క్యారెక్టర్‌ని ఏజ్డ్ క్యారెక్టర్‌ని చూడలేకపోతున్నామండి. డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఆ గెటప్ గాని అది కొంచెం మిస్‌ఫైర్ అవుద్దేమో అని అనుకున్నాం. దానివల్ల ఆడిందా, దానివల్ల ఆడలేదా నాకు తెలీదు కానీ, బట్ మేమైతే ఆయన సినిమాల్లో గ్రేట్ ఫిల్మ్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. అది చెప్పాం, ఫ్రాంక్గా చెప్పాం. అలా ఇవన్నీ చెప్తామండి. ఆయన ఏం పాజిటివ్గా తీసుకున్నారు. ఎక్కడ అయ్యో ఇలాగన్నాడు వెంకటేష్ అని ఎప్పుడు ఆయన ఏం ఫీల్ అవ్వలేదు. సార్, ఇండస్ట్రీలో మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నా దాకా వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నేను తప్పు అయితే కరెక్ట్ చేసుకుంటాను. పూరి జగన్నాథ్ గారితో మీకు గ్యాప్ రావడానికి కారణం ఫైనాన్షియల్ ఇష్యూ సార్. అంటే చెప్పకూడదు, ఒక అంతకు అదే కారణం. అదేనా? అంటే ఫస్ట్ ఫిలిం నుంచి అదే పేమెంట్ ఇస్తున్నారు. పోకిరికి సార్ అదే పేమెంట్ ఇస్తే ఎలాగండి, కొంచెం పెంచండి. అన్నీ ఆయన ఓన్ ప్రొడక్షన్ అనమాట. బయట చిన్న సినిమాలకి నేను ఎక్కువ తీసుకుంటున్నాను, పెద్ద సినిమాకి కూడా నేను దానికంటే తక్కువ తీసుకుంటే బాగుండదని అడిగాం. ఆయన హర్ట్ అయ్యాడు అన్నట్టు అన్నారండి. అది నాకు కరెక్ట్గా తెలియదు, నేను అనుకోవడం ఇది. అలా అంటే కొంతమంది టీం మారాం పోకిరి దేశముద్ర తర్వాత. అవును. ఫైనాన్షియల్ మ్యాటర్ అంటే అంతే అయ్యి ఉండొచ్చు, అదే అయ్యి ఉండొచ్చు నాకు తెలుసు. సో ఇది జస్ట్ కనుక్కోవడానికి. నాకు ఇప్పుడు ఈ రోజుకి ఆయన ఎక్కడైనా చూస్తే మాట్లాడతారు. ఏ డైరెక్టర్ అయినా మాతోటి బాగానే ఉంటారు. వాళ్ళు సినిమా ఇస్తేనే మంచి, సినిమా ఇవ్వకపోతే మంచి అనేం కాదు సార్. అయితే మీరు పోకిరి సినిమాకి ఎడిటర్ కాబట్టి ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ గారు మాట్లాడుతూ పోకిరిలాగా లేదు అంటున్నారు. పోకిరిలో ఏముందని చెప్పి నేను 2 సార్లు సినిమా చేసుకొని చూశాను, నాకేం కొత్తగా అనిపించలేదు, నేను తీసే సినిమాలు బాగానే తీస్తున్నాను, ఎందుకు ఆడట్లేదో తెలియట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే అసలు పూరి జగన్నాథ్ గారి టచ్ కానీ ఆ మేకింగ్ కానీ ఎక్కడో ఆ స్పార్క్ మిస్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు ఎడిటర్గా ఇంత ట్రావెల్ అన్నారు కాబట్టి మీరేం అబ్జర్వ్ చేశారు? పూరి జగన్నాథ్ ఇది ఆల్రెడీ నేను చెప్పానండి మిగతా ఇంటర్వ్యూలో. పూరి గారి దగ్గర ఏంటంటే ఆయన ఏటీఎంకి వస్తే కూర్చుంటే ఆయన కథ తెలిసి ట్రిమ్ చేస్తుంటాడు సినిమాని. ఇది అక్కర్లేదు తీసేయండి అంటుంటాడు. ఆయనకి తెలుసు కాబట్టి. మిగతా డైరెక్టర్లకి ఈయనకి తేడా ఏంటంటే అదే, మిగతా వాళ్ళందరూ ఉంచమంటారు, ఈయన సినిమా చూస్తున్నప్పుడు ఇది అక్కర్లేదు తీసేయండి అంటూ ఉంటాడు. ఆయన్ని లేదు సార్, ఇది సినిమా ఆడిటోరియంకి అర్థం అవ్వదండి, మీరు కథ తెలిసి మీరు ట్రిమ్ చేస్తున్నారు అని ఆయన ఆపాలి. అది మరి నాకు తెలిసి ఒకవేళ వీళ్ళు ఆపట్లేదేమో అని నా ఫీలింగ్. కొత్త ఎడిటర్లు అంటే మేబీ నేను చెప్పడం తప్పు అవ్వచ్చు, ఓకే, నాకు తెలియకంటే మాట్లాడకూడదు. నేనైతే హోల్డ్ చేసేవాడిని, సార్ భలేవారు మీరు కథ తెలిసి ట్రిమ్ చేస్తున్నారండి బాబు, ఆడిటోరియంకి అర్థం ఇది ఉంచండి అని చెప్పేవాడిని. ఇప్పుడు పోకిరిలో కామెడీ ట్రాక్ వద్దన్నారు, అలాగనమాట. అలాగే మిగతా సినిమాలకు కూడా మేము ట్రిమ్మింగ్లో ఆయన టూ ఫాస్ట్ ట్రిమ్మింగ్. ఆయన ఇది అక్కర్లేదండి తీసేయండి అంటూ ఉంటాడు. ఆయన్ని హోల్డ్ చేయాలి, సార్ ఇది కథగా అర్థం అవ్వదండి ఉంచండి అని. అలాంటివి ఆయన దగ్గర కొంచెం అది మైనస్ అని నా పర్సనల్ ఫీల్ అండి. సో మేబీ నేను రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఆయన్ని హోల్డ్ చేయాలి.